నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. భారతదేశంలో నేరగాళ్లకు ఉచ్చు బిగించేందుకు హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా సిద్ధమయ్యారు. జనవరి 7న భారత్ పోల్ను ఆయన ప్రారంభించారు. ఇది ఇంటర్పోల్ తరహాలోనే రూపొందించబడింది. ఇది వాస్తవానికి నేరస్తుల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి కానీ లేదంటే వారిపై తక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పాలి. అంటే విదేశాల్లో కూర్చొని భారతదేశంలో నేరాలకు పాల్పడే వారి తాట తీసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. సో వారందరికీ కూడా ఆ విదేశీ నేరస్తులకు చెక్ పెట్టే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ నేరస్తులను పట్టుకోవడం కొంత ఈ భారత్ పోల్ ద్వారా సులభతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోయే వారిపైన భారతదేశంలో క్రైమ్ సిండికేట్ నడుపుతున్నటువంటి విదేశీ నేరస్తులపైన కూడా ఆయా రాష్ట్రాల పోలీసులకు ఇప్పుడు ఇంటర్పోల్ ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా పనిచేస్తుంది. కేంద్ర హోంశాఖ భారతదేశంలో ఇంటర్పోల్ తరహాలోనే భారత్ పోల్ను ప్రారంభించింది. ఇది నేరస్తుల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి అట్లాగే ఇంటర్పోల్ తరహాలో వారిపై తక్షణమే చర్యలు తీసుకునేందుకు కొంత దోహదపడుతుంది. దీన్ని జనవరి 7న ఢిల్లీలో అమిత్ షా ప్రారంభించారు. ఇది చాలా సీరియస్గానే కొంత విదేశీ నేరస్తులకు చెక్ పెట్టే దిశగా ఆయన అడుగులు వేశారని చెప్పాలి. సో ఒకసారి ఆ ఇంటర్పోల్ లాగానే భారత్ పోల్ ఎలా పనిచేస్తుందని చూస్తే ఇది ఎందుకు అవసరం అనేది కూడా కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయోజనాలు ఏమిటి అనేది కూడా ఒకసారి చూస్తే నేరస్తులను పట్టుకోవడమే కాకుండా సకాలంలో వారిపై ఉక్కుపాదం మోపడం, నేరాలను నిర్మూలించడం భారత్ పోల్ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. ఇది అధునాతనమైనటువంటి ఆన్లైన్ పోర్టల్. దీనిని సిబిఐ తయారు చేసింది. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పోలీస్ సంస్థ. ఇది అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల పోలీసుల మధ్య సమన్వయం చేసే సంస్థ అని కూడా చెప్పాలి. ఇది 190 దేశాల్లో పరిశోధనా సంస్థలకు కేంద్రంగా ఇంటర్పోల్ పనిచేస్తుంది. దీని ద్వారానే నేరస్తులకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటుగా వారిని కొంత అరెస్ట్ చేసేందుకు కూడా అంతర్జాతీయంగా కూడా ఇంటర్పోల్ నోటీసులు కూడా జారీ చేస్తారు. మరోవైపు 190 దేశాల్లో కూడా ఉన్నటువంటి కొంత ఏజెన్సీస్ అన్ని కూడా ఇంటర్పోల్ నోటీసులు బేస్ చేసుకొని కొంత దూకుడుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అరెస్టులు కొంత చేసే పరిస్థితి కూడా ఉంటుంది. దీంతో భారత్ వైపు నుంచి సిబిఐకి సంబంధం ఉంది. వారి అధికారులను అక్కడ నియమిస్తారు. ఆ సంస్థ 1923 నుండి పనిచేస్తోంది. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో లియోన్ నగరంలో ఉంది. అయితే భారతదేశంలో ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ తర్వాత స్విట్జర్లాండ్కు పారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే భారతీయ పోలీసుల వాదన స్విట్జర్లాండ్లో పనిచేయదు. ఇలాంటి పరిస్థితుల్లోనే నేరస్తుడిని పట్టుకునేందుకు ఇంటర్పోల్ కృషి చేస్తుంది. సో ఇప్పుడు ఆ నిందితుడిని గురించి భారత్ ఇంటర్పోల్కు సమాచారం అందినుంది. అయితే ఆ తర్వాత అతని పేరు మీద నోటీస్ జారీ చేస్తారు. ఇంటర్పోల్ అనేక రకాల నోటీసులు కూడా జారీ చేస్తుంది. కానీ 2 ప్రధానమైనవి ఉన్నాయి. అంటే ఒకటి ఎల్లో నోటీస్, ఇది తప్పిపోయినటువంటి వ్యక్తుల కోసం. ఇక రెండవది రెడ్ నోటీస్, ఇది వాంటెడ్ క్రిమినల్స్, అట్లాగే నిందితులు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా అట్లాంటి వాళ్ళ కోసం జారీ చేసే నోటీస్. సో ఇప్పుడు భారతదేశంలో విదేశాల్లో దాక్కున్నటువంటి నేరస్తులను అరెస్ట్ చేయడానికి లేదంటే వారి దగ్గర నుంచి సమాచారం పొందడానికి కూడా రాష్ట్ర పోలీసులకైనా ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులకైనా దర్యాప్తు సంస్థలకు కానీ తరచూ ఇంటర్పోల్ను కొంత ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సిబిఐని సంప్రదించాలి. దీని ద్వారా సిబిఐ ఇంటర్పోల్ను సంప్రదించి అవసరమైనటువంటి నోటీసులను కూడా జారీ చేస్తుంది. సో ఈ మొత్తం ప్రక్రియ కొంత సంక్లిష్టంగా ఉండటమే కాకుండా చాలా జటిలంగా ఉంది, సమయం పడుతుంది. క్రైమ్ రేటు చేసి విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ కోసం కొంత వెతుకులాట కూడా చాలా సమయం పడుతుంది అరెస్ట్ చేసేందుకు కూడా. సో ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకే భారత్ పోల్ని అమిత్ షా ప్రారంభించారు. దీని సహాయంతో నేరస్తులకు వ్యతిరేకంగా రెడ్ నోటీసులు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర అవసరమైనటువంటి ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసే ప్రక్రియ మరింత వేగంగా కొంత సరళంగా ఈజీగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం వారు తమ అభ్యర్థులను కూడా ట్రాక్ చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా రాష్ట్రాలకు సిబిఐ మళ్ళీ ఈమెయిల్ ద్వారా లేదంటే కనుక ఫ్యాక్స్ ద్వారా కూడా కొంత పంపాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే పోలీసులు నేరుగా భారత్ పోల్లో అభ్యర్థులను కూడా వాళ్ళే ట్రాక్ చేసే అవకాశాలు కల్పిస్తున్నారు. మరోవైపు నోటీసులు కూడా ఇంటర్పోల్ మాత్రమే జారీ చేస్తుంది. నేరస్తుడి సమాచారం లేదంటే కనుక ఆ స్థానాన్ని కూడా నిర్ధారించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు భారత్ పోల్ ద్వారా నేరుగానే ఇక ఇంటర్పోల్కు అభ్యర్థులను పంపగలరు. సో మొత్తం మీద ఇక్కడ భారతదేశంలో నేరాలు చేసి విదేశాల్లో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళకి భర్తం పట్టేందుకు ఇంటర్పోల్ కొంత ఇంటర్పోల్ లాగానే భారత్ పోల్ని ప్రారంభించింది. మరి ఈ భారత్ పోల్ ఖచ్చితంగా కూడా ఆ నేరస్తుడి యొక్క వ్యతిరేకంగా రెడ్ నోటీస్ అయినా, డిఫ్యూజ్ నోటీస్ అయినా, ఇతర రకాల నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుంది. మరి ఇంటర్పోల్తో కమ్యూనికేషన్ కూడా కొంత సులభతరం చేయడంలో ఇది అత్యంత వేగంగా పనిచేయడానికి కూడా భారత్ పోల్ ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద భారత్ పోల్పై మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.